ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. ఈ రోజున ప్రభు మనకి ఇస్తున్నటువంటి ఆశీర్వాదకరమైన వాగ్దానం, ఈ వాగ్దానం ద్వారా ప్రభు మనల్ని దినమంతా నడిపించాలని ఆశపడుతున్నారు. 20వ దావీదు కీర్తన 4వ వచనం, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమేన్. ఆయన మీ కోరికలను నెరవేర్చబోతున్నాడు. ఆయన మీరు ఏదైతే భవిష్యత్తు గురించి, మీ యొక్క వివాహ జీవితం గురించి, మీ యొక్క వ్యాపారముల గురించి, మీ పరిచర్య గురించి ఏ ఆలోచనలు అయితే మీరు కలిగి ఉన్నారో ఆ ఆలోచన అంతటిని కూడా సఫలపరుస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. అయితే మనం కలిగి ఉన్న కోరికలు పరిశుద్ధమైనవై ఉండాలి, దైవికమైనవై ఉండాలి, అవి దేవుని కోరికలతో కలిసిపోయినవై ఉండాలి, దేవుని ఆలోచనలతో మన ఆలోచనలు ఏకీభవించినవై ఉండాలి. అప్పుడు మన కోరికలు, మన ఆలోచనలు ప్రభువు సఫలపరుస్తాడు. ఆయన నీ కోరికను సఫలపరుస్తాడు, నీ కోరికను సిద్ధింపచేస్తాడంటే లోకపరమైనటువంటి వ్యర్థమైనటువంటి కోరికలు కోరితే అవి నెరవేర్పు జరగవు. సినిమాకి వెళ్ళాలి, లేకపోతే పలానా ఇష్టమైనటువంటి వాళ్ళని వివాహం ఆడాలి, ఈ లోకపరమైనటువంటి విషయాలను దేవుడు నెరవేర్చడు. కానీ నీ కోరిక దేవుని కోరికతో కలవాలి, నీ ఆలోచన దేవుని ఆలోచనలతో కలవాలి. చాలామందికి అసలు సరైన కోరికలు ఉండవు, సరైనటువంటి ఆలోచనలు ఉండవు. ఏం ప్రార్థన చేస్తున్నారో గ్రహింపు కాకుండా ప్రార్థిస్తారు. అయితే మీరు ఖచ్చితమైనటువంటి దైవికమైన కోరికను కలిగి, దైవికమైన ఆలోచనలు కలిగి దేవుని పాదాల దగ్గర మీ కోరికను ఉంచినప్పుడు, దేవుని సన్నిధిలో మీ ప్రార్థనలో మీ ఆలోచనలు దేవునికి తెలియచేసినప్పుడు ఖచ్చితంగా మీ కోరికలు, మీ ఆలోచనలు నెరవేర్పు జరుగుతాయి. ఒకరోజు నా పాలె యాంగీశ్వర గారు ఒక మీటింగ్కి వెళ్ళారు. అక్కడ ఒక యవ్వన కుమార్తె ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత తన దగ్గరికి దుఃఖముఖంతో, చాలా బాధతో పాలె యాంగీశ్వర గారి దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తుంది, అయ్యా నాకు వివాహం జరగట్లేదు, చాలా సంవత్సరాలు గడిచిపోతుంది, మా కుటుంబం అంతా బాధపడుతున్నారు, నేను కూడా చాలా బాధలో ఉన్నాను, నాకు వివాహం జరుగునట్లుగా ప్రార్థన చేయండి అని చెప్పారు. అప్పుడు దైవజనుడు అన్నాడు, అమ్మ వివాహం జరగాలి అంటున్నావు, ఎలాంటి వ్యక్తితో వివాహం జరగాలి అని ప్రశ్నించాడు. సరిగ్గా నీ కోరికను చెప్పు, సరిగ్గా నీ ఆలోచన చెప్పు అంటే ఎవరైనా పర్లేదు, నాకు వివాహం జరగాలి. అలా కాదమ్మా, నీ కోరిక, నీ ఆలోచన ఏదైతే నీ వివాహం పట్ల ఉందో, ఈ లోకంలో చాలామంది అబ్బాయిలు ఉన్నారు, నల్లవాళ్ళు ఉన్నారు, తెల్లవాళ్ళు ఉన్నారు, పొట్టి వాళ్ళు ఉన్నారు, పొడుగు వాళ్ళు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, చాలా రకాల వాళ్ళు, త్రాగుబోతు వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, ఆయా రకాలైనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారిలో నీకు ఎలాంటి వారు కావాలి, నీ ఆలోచన ఎలా ఉంది, నీ కోరిక ఏ విధంగా ఉంది, నీ కోరికలన్నీ, నీ ఆలోచనలన్నీ సరిగ్గా తెలియచేయి. రేపటి రోజున సాయంత్రం మీటింగ్కి వస్తావు కదా, సో నువ్వు ఈ రోజున ఇంటికి వెళ్ళి నువ్వు కూర్చొని మోకరించి ప్రార్థన చేసి నీ ఆలోచన, నీ కోరిక అంతా కూడా ఒక పేపర్ మీద నీట్గా రాయి, నీ కొన్ని పాయింట్స్ రాయి. నాకు ఇలాంటి వ్యక్తి కావాలి, ఇంత ఎత్తు ఉండాలి, ఈ విధంగా ఉండాలి, అన్నీ నువ్వు నోట్ చేసుకో. నీ కోరికలు, నీ ఆలోచనలు అన్నీ దాంట్లో ఉంచి రేపు తీసుకొని నేను ప్రార్థన చేస్తా అన్నాడు. ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పేపర్ తీసుకొని ప్రార్థన చేస్తూ దేవుడిచ్చిన ఆలోచనలన్నీ, తన యొక్క ఆలోచనలన్నీ కూడా దాంట్లో వ్రాయడం జరిగింది. నాకు 6 అడుగులు ఉన్నటువంటి అబ్బాయి కావాలి, తెల్లగా ఉండాలి, అతను టీచర్ జాబ్ చేయాలి, అతనికి వాయిద్యాలు వాయించడం అంటే ఇష్టం ఉండాలి, వాయిద్యాలు వాయించేవాడై ఉండాలి, దేవుని ఎక్కువగా ప్రేమించాలి, దేవుని పని చేయాలని తనకు కూడా ఆశ ఉండాలి అని కొన్ని పాయింట్స్ టక్ రాసింది. నెక్స్ట్ డే సాయంత్రం మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దైవజనుడిని కలిసి, అయ్యా నిన్నటి రోజు నేను వివాహం కొరకు ప్రార్థన చేయమని చెప్పేసి అడిగాను కదా, సో నేను కొన్ని అంశాలు మీరు చెప్పినట్లే కొన్ని అంశాలు రాసుకొని వచ్చాను, ఇలా ఉండాలి అని చెప్పేసి. అప్పుడు దైవజనుడు అన్నాడు, ప్రభువా వీటిని నెరవేర్పు జరిగించండి, ఇది కుమార్తె యొక్క కోరిక, ఇది కుమార్తె యొక్క ఆలోచన, వీటిని నెరవేర్పు జరిగించండి అని ప్రార్థన చేసి, అమ్మ నువ్వు కూడా రోజు వీటి కొరకు ప్రార్థించాయి, ప్రభు వీటిని నెరవేర్పు జరిగించి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను అని చెప్పేసి ప్రభు జరిగిస్తాడని చెప్పేసి ఆమెను పంపేయడం జరిగింది. మరలా నెక్స్ట్ ఇయర్ పాలె యాంగీశ్వర గారు అదే చర్చిలో, అదే సంఘంలో మళ్ళీ మీటింగ్స్ కోసం వెళ్ళినప్పుడు ఆ యవ్వన కుమార్తె పరిగెత్తుకుంటూ దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా పోయిన సంవత్సరం నేను వివాహం కావట్లేదని మీతో ప్రార్థన చేయించుకున్నాను, అప్పుడు కొన్ని అంశాల కొరకు రాసుకునిరా, వాటి కొరకు పర్టికులర్గా ప్రార్థన చేయమన్నారు, సో నేను ఆ విధంగా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ఇగో నా పక్కన ఉన్నాడు చూడండి, ఇతను ఎగ్జాక్ట్గా 6 అడుగులు ఎత్తు, నేను ఏదైతే రాశానో అతను టీచర్ జాబ్ చేస్తున్నాడు, అతనికి వాయిద్యాలంటే చాలా ఇష్టం, నేనేమో మందిరంలో పాటలు పాడుతున్నాను, ఇతను వాయిద్యాలు వాయించే పరిచయలో ఉన్నాడు, నా జీవితం ఎంతో ఆనందంతో సంతోషముతో నింపబడి ఉన్నది, ఇతను కూడా దేవుని పని అంటే చాలా ఆసక్తి, నేను ఏ కోరికలు అయితే దేవుని కోరాను, ఎలా ఉండాలని నేను ఆశపడి నా ఆలోచనలన్నీ దేవుని దగ్గర చెప్పాను, వాటన్నిటిని ప్రభు సఫలపరిచాడు, వాటన్నిటిని ప్రభు
సిద్ధింపచేశాడు. ఎస్, మీరు కూడా మీ కోరికను, మీ ఆలోచనను దేవుని దగ్గర నుంచి పొందుకొని, మీ కోరికలు దేవునితో కలుస్తున్న లేదని దైవ చిత్తాన్ని ఒకసారి కనుక్కొని, ఆ యొక్క ప్రణాళికలన్నింటినీ కూడా, ఆ కోరికలన్నింటినీ కూడా లిస్ట్గా వ్రాసి మీరు కూడా ప్రతిరోజు ప్రార్థించడం మొదలుపెట్టండి. ప్రభా, నా కోరిక ఇది నెరవేర్పు జరిగించండి, ప్రభా నా ఆలోచన ఇది నెరవేర్పు జరిగించండి అని చెప్పండి. సరైనటువంటి కోరిక లేకపోతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోరిక కోరతాం. అలా కాదు, సరిగ్గా మీరు ఒక కోరికను కలిగి ఉంటే అది నెరవేర్పు జరగాలని ప్రార్థించండి. సంతానం కావాలా, ఎలాంటి బాబు కావాలా, పాప కావాలా, ఎంత బరువుతో పుట్టాలి, 3.5 kgsతో పుట్టేటటువంటి బాబు నాకు కావాలని పర్టికులర్గా పెట్టుకొని మీరు ప్రార్థించండి. ప్రతిరోజు ప్రార్థించేయండి. అప్పుడు తప్పకుండా నీ కోరికను ప్రభు సిద్ధింపచేస్తాడు. లోకంలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. నీకు ఎలాంటి ఉద్యోగం కావాలో సరిగ్గా కోరికను అడుగు, సరిగ్గా నీ ఆలోచనతో ప్రభువుకు తెలియచేయి. అప్పుడు ప్రభు నీ ఆలోచనను సఫలపరుస్తాడు. రోజుకొక కోరిక అడుగుతాం, రోజుకొక ఉద్యోగం అడుగుతాం, రోజుకొక వ్యాపారం అడుగుతాం. ఆ విధంగా కాదు, సరిగ్గా మీరు ప్రార్థన చేసినప్పుడు మీ జీవితంలో జవాబులను పొందుకోబోతున్నారు. ఆమేన్. ఈ రోజున వాగ్దానం ప్రకారం మీ కోరిక, మీ ఆలోచన దేవుని పాదాల దగ్గర మీరు పెట్టినప్పుడు, దేవుని ఎదుట మీరు చెప్పినప్పుడు అవి నిశ్చయంగా సఫలపరచబడతాయి, అవి నెరవేర్పు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. లార్డ్, మీకు వందనములు. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు ఏ కోరికలైతే నీ పాద సన్నిధిలో అడుగుతున్నారో, ఏ ఆలోచనలైతే ప్రభా నీ ఎదుట పెడుతున్నారో, వారి ఆలోచనలన్నీ నెరవేర్పు జరుగునుగాక, వారి కోరికలన్నీ సఫలపరచబడునుగాక. వారిని మీరు దీవించము, ఆశీర్వదించండి, బ్లెస్ చేయండి. ఈ దినమంతా నీ కృపతో మమ్మల్ని మీరు కాపాడుమని, నీ క్షేమము చేత నింపి నడిపించి బ్లెస్ చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.